నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామండి. చిన్నది చేద్దామా? ఓకే. చిన్నది అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అంటారు సుమారు? 4 చాలా. 3-4 వస్తే బోర్ కొట్టకుండా ఉంటుంది. అవును అవును, కథ అయిపోతుంది. ఎక్కువ సస్పెన్స్ లేక 6-7 వచ్చినాయి అనుకో, చాలా సస్పెన్స్ మెయింటైన్ అవుతుంటుంది, జనం విసిగిపోతారు. మనమేమో కలిసినప్పుడే చేసుకుంటాము. అవును, గ్యాప్ వచ్చిందో అని గోల్ పెడతారు కదా, కథ మర్చిపోయాము అంటారు. అందుకని మర్చిపోకుండా 3-4 ఎపిసోడ్లు అయితే హాయిగా అయిపోతుంది కదా. అంతే చెప్దాం. సింహదమనుడి కథ. పూర్వమట కాంబోజ రాజ్యానికి శత్రుంజయుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు వివాహమైంది, సంతానం కలగల. అందరు అన్నారు ఇంకో పెళ్లి చేసుకోండి అని. ఇంకో పెళ్లి చేసుకున్నట్టు సంతానం కలగల. మళ్ళీ అందరు అన్నారు ముచ్చటగా 3వ పెళ్లి చేసుకోండి అన్నారు. 3వ పెళ్లి కూడా అయింది. 4, 5, 6, 7 ప్రయత్నం మాత్రం మానల. పెళ్లి ప్రయత్నం మానకుండా 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఫర్టిలిటీ సెంటర్లు లేవు ఫర్టిలిటీ సెంటర్ లేవు. వీడికి పిల్లలు పుట్టకపోయేది, రాజుగారికి పిల్లలు లేరు అంటే ఇంకో రాణిని తెద్దామనుకున్నారు కానీ రాజుగారి ప్రాబ్లం ఏమోనని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. అందుకే ఫర్టిలిటీ అన్నాను, వాళ్ళైతే క్లియర్ గా చెప్తారు అదే. కానీ అలా అవ్వలేదు. అవక ఏమైంది, రాజుగారు 7 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 7 చక్కటి వాళ్ళు, కొట్టుకోకుండా చక్కగా కలిసి ఉండేవాళ్ళు, బాగుండేది. అయితే ఏమైంది, రాజుగారు దిగులు తీరలా. ఏమిటి 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇంకా ఏం చేసుకుంటాం అనిపించింది, ఆయన విసుగుపుట్టింది మనకు మళ్ళీని. అయితే ఏమైందట, ఈయన ఒకనాడు ఒక దేవాలయానికి వెళ్తే పూజలు చేస్తారు కదా, అక్కడ ఒక సిద్ధుడు ఒక ఆయన కనపడ్డాడు. కనపడి ప్రవరసేనుడు అనే సిద్ధుడు ఈయన కనిపించి రాజుని ఆయన కష్టం ఏమిటో కనుక్కొని ఒక అపూర్వమైన మామిడి పండు చేతిలో పెట్టాడు. నీకు సంతానం ఉంది, చిన్న దోషం ఉంది కాబట్టి ఇది అవటం లేదు, నా తపస్సుకు ఫలితంగా ఇది నీకు ఇస్తున్నా. నీకు అత్యంత ప్రీతిపాత్రురాలైన భార్యకి ఈ పండు నువ్వు, ఆమె గర్భవతి అవుతుందని చెప్పాడు. ఈయన ఇంటికి వచ్చాక అత్యంత ప్రీతిపాత్రురాలు ఎవరు లేరు, 7 ప్రీతిపాత్రులే. ఆయనకి బాగా ఆలోచించి చక్కగా 7 ముక్కలు గోయించి 7 భార్యలకి 7 ముక్కలు ఇచ్చాడు. మంచివాడు కదా రాజు, 7 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందరినీ సమానంగా చూశాడు. 7 గర్భవతులయ్యారు. ఎంతో బాగుంది. గర్భవతులయ్యా 6-7 నెలలు వచ్చినాయి. ఇంకా భార్యలంతా ఆలసత్వంతో ఓపిక లేకుండా అట్లా ఉన్నారు. 5 నెలలు అట్లా వచ్చినాయి. ఈయన ఏమనుకున్నాడు, సరే వీళ్ళందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, మనం మృగయా వినోదానికి వెళ్దామని అడవికి వేటకి వెళ్ళేసరికల్లా ఈ వేటలో కొంచెం దారి తెప్పాడు. జనం అంతా ఎటో పోయారు. ఆయనతో పాటు 2 మంది వెళ్తారు కదా, రాజుగారి వెనకాల మంది మార్బలం అంతా ఒక చోట ఉంది, ఈయన ఇంకో పక్కకి వెళ్ళాడు. అక్కడ ఎట్లా కనపడిందంటే ఆయనకు ఒక బ్రహ్మాండమైన తోట అడవి మధ్యలో, భలే అందంగా ఉంది. ఇక్కడ నీళ్లు తిండి దొరుకుతాయి, చుట్టుపక్కల ఎక్కడ పళ్ళు లేవు, అన్ని మర్రి చెట్లు రావి చెట్లు ఉన్నాయి, లోపల ఏమైనా ఫలక వృక్షాలు ఉన్నాయేమో, పువ్వుల తోటల్లే కనపడుతోందని లోపలికి వెళ్ళాడు. లోపల ఒక దిగుడు బావి, ఒక భవనము, అన్ని పువ్వుల చెట్లు, చక్కగా ఆ బావిలో నీళ్ళు తాగి అటు ఇటు చూస్తే లోపలికి ఒక లతాని కుంజం ఒకటి, ఒక మండపము, లతాని కుంజాలు అంటే పొదరేళ్ళ లాంటివి. అక్కడ ఒక మహాద్భుత సౌందర్యవతి ఒక ఆవిడ ఈయన కనపడింది. 7 పెళ్ళాలున్న ఈ రాజుగారు ఆవిడని చూసి మైమరిచిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరు ఏమిటి కనుక్కున్నాడు. ఆవిడ ఏం చెప్పిందంటే, నేను అమరావతి రాజకుమార్తెని, నా పేరు స్వయంప్రభ, నాకు చిన్నప్పటి నుంచి మగవాళ్ళంటే గిట్టదు, వివాహం వినాశనం కోసమేనని నేను నమ్మేదాన్ని, నేను ఎప్పటికీ వివాహం చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నా. మా తండ్రి గారు మాత్రం పెళ్లి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మా గురువుగారి అనుమతితోటి నేను కన్యాత్వ వ్రత దీక్ష పూనాను. మా గురువుగారు నా మీద ప్రేమతోటి నేను నాకు కావలసినట్టుగా ఇట్లా పెద్ద ఏకాంత మండపము, ఏకాంతమైన ఇవన్నీ సౌధం ఒకటి, తోట ఒకటి ఏర్పరిచి ఇచ్చారు. ఎప్పుడైనా నీ మనసు మారితే వివాహం చేసుకో, అప్పటిదాకా నీ ఇష్టారాజ్యంగా ఉండమన్నారు. నేను ఇక్కడే ఉంటున్నా, హాయిగా ఏకాంతంగా ఉంటాను, నాకు ఎవరు ఒక్కర్లే, నా పని నేను చేసుకుంటాను, నా దారిని నేను ఉంటా. ఇంతకాలానికి ఒక మనిషి నా మా తోటలోకి వచ్చాడు, మొట్టమొదటి మగవాడివి నువ్వే, కానీ నిన్ను చూస్తే నాకు మనసు మైమర్చిపోతుంది అని చెప్పింది. చెప్పేసరికి రాజుగారికి కూడా అనిపించింది, ఆహాహా, నా కోసం కదా ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంది ఈవిడెవరో, మహాద్భుత సౌందర్యవతిగా ఉంది, అడవిలో ఒక బిల్డింగు ఓ తోట చేయగలిగిన గురువుగారు ఉన్నారంటే ఇదెంత మహత్తరమైందో అని భావించి నన్ను వివాహం చేసుకో అని అడిగాడు.
అడిగేసరికల్లా ఈవిడంది, దానికేముంది, నువ్వు పెద్దవాడలేవునో, నీ పెళ్ళైపోయి ఉంటుంది ఈ పాటికి, మీ రాణి వాళ్ళు ఏమి అనరా అంటే, ఉన్నారు రాణులు, కాలం పిల్లలు కలగలేదు, ఇప్పుడే ఎవరో గురువుగారు అనుగ్రహిస్తే ఎటగొట్ట సంతానానికి అంటున్నారు, వాళ్ళు అసలు నీ కాలి గోటికి సరిపోరు, నువ్వు ఎంత సౌందర్యవతివో, నువ్వు నాతో రా అని ఆమె వెంటపడ్డాడు. ఆవిడ, మరి నేను అన్నమాట అంతా చెల్లిస్తావంటే నీకు ఏది కావాలంటే అది చేస్తా, అసలు మా రాణుల్ని పక్క పెడతా, నీతోటే ఉంటా అని ఆవిడ్ని నమ్మించాడు. వ్యామోహం అట్లాంటిది. స్త్రీ మీద వ్యామోహం కలిగితే అలాగే పెళ్ళాలు బతుకున్నా చంపేస్తారు కూడా, కొంతమంది చచ్చిపోయిందంటారు, జబ్బులు మారిదంటారు, పనికిమాలిందంటారు, ఇప్పటికీ ఉన్నారు ప్రబుద్ధులు అట్లాంటి వాళ్ళు. అవునండి. భార్య మీద ఎంత చెడైనా చెప్పి అవతల వాళ్ళకి జాలి కలిగించి వాళ్ళని దక్కించుకోవాలని. సరే, ఈయనేదో ఆవిడని నమ్మిస్తున్నాను అనుకున్నాడు, ఆవిడే వీడిని నమ్మించింది ఈ రాజుని. ఓహో, అసలు సంగతి అది. సరే, ఒప్పుకుంది. మన ఇద్దరం వివాహం చేసుకుందామని చెరుకో దండా పుచ్చుకుని మెళ్ళ వేసుకుని గాంధర్వ వీధిని వివాహం చేసుకుని గుర్రమకి చెలోపోలోమని ఇద్దరు నగర ప్రవేశం చేశారు కాంభోజ రాజ్యంలోకి. ఊరంతా ఆశ్చర్యపోయారు. 7 పెళ్ళాలుండి 7 కడుపుతుంటే ఈయనకేం పోయే కాలం, దీన్ని ఎవరినో తెచ్చాడు, అది ఎవరో తెలీదు అనుకున్నారు. కానీ కొంతమంది ఆవిడ అందానికి, రాజుగారి యొక్క కళాపోషకత్వానికి, రసికత్వానికి బాగా సంతోషించారు. ఆవిడ్ని మందిరంలోకి చేర్చారు, కొత్త మందిరం కట్టారు. ఇంతకీ ఈవిడ ఎవరు? ఇదొక బ్రహ్మరాక్షసి, మానవుల్ని మోసపుచ్చడానికి సౌందర్యవతి స్వరూపంలో కనపడుతుంది. సొంతంగా వేషం వేసుకోగలదు కాబట్టి మహాద్భుత సౌందర్యవతి వేషం వేసుకుంది. రాజుగారి దగ్గర చేరింది. ఏమనుకుందంటే, హాయిగా ఊళ్ళోకి వెళ్తే శుభ్రంగా సుష్టుగా భోజనం దొరుకుతుంది, జంతువులు పుష్కలంగా దొరుకుతాయి, అప్పుడప్పుడు నరమాంసం కూడా పంట కింద పడేసుకోవచ్చు, అందుకొచ్చింది. పైగా రాజు వ్యామోహపరుడు, మానవులతోటి సంసారం సంతోషకరమైంది, ఎందుకంటే వాళ్ళు వ్యామోహంలో ఉంటారు, అందుకని ఇక్కడికి వచ్చేసి ఒక్క 10 రోజులు 20 రోజులు ఆగింది. రోజు గుర్రాల శాలకెళ్ళి ఓ గుర్రం, 2 రోజులకోసారి ఒక ఏనుగు పలహారం చేయటం మొదలుపెట్టింది. ఓహో, ఏమిటో పోతున్నాయి, జంతువులు పోతున్నాయి, అవశేషాలు కనపడుతున్నాయి, ఎముకలు కనిపిస్తాయి, మాంసం కొంత వదిలేసినట్టు ఉంటుంది, పీక్కు తిన్న ఆనవాళ్లు కనపడుతున్నాయి, తెల్లవార్లు కాపలా కాస్తున్నారు ప్రజలు కానీ సైనికులు కానీ. ఆవిడ మాత్రం పట్టలేకపోయారు. ఈ రాజైనా ఇదివరకు ఎన్నడూ లేదు, ఈ అమ్మాయిని తెచ్చిన నెల లోపలే మొదలైంది, ఏమిట్రా దేవుడా అనుకోలేదు. ఈవిడేమంది, నాకు ఒక అవకాశం ఇస్తే నేను వెతికి పెడతాను, ఎవరు ఈ పని చేస్తున్నారో చూస్తానని. ఏం చేసింది, ఒకనాటి రాత్రి ఒక ఏనుగుని చంపి ఏనుగు తాలూకు మాంసం ముక్కలని 7 రాణుల వంటిళ్లలోకి చేర్చింది. అదేమో కామరూపధారి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. రాణుల వంటిళ్లలోకి వెళ్ళిపోయింది. వంట వాళ్ళు ఆ తెచ్చిపెట్టబడిన మాంసం ఏనుగుదో ఇంకోదో వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, దాన్ని పచనం చేయటం కూడా మొదలుపెట్టారు. తెల్లవారు ఈవిడేం చేసింది, నాకు ఒక కల వచ్చింది, నాకు అట్లా అనిపించింది, నేను చూశాను, నాకు ఊహ వచ్చింది, 6 సెన్స్ వచ్చిందని రాణిగారుల వీళ్ళందరి ఇళ్ళు వెతకాలి, నగరంలో ఉన్న వాళ్ళందరికీ ముందు రాణుల ఇళ్ళ దగ్గర మొదలు పెడదాం, లేకపోతే జనం అంతా ఏమనుకుంటారు, మన ఇల్లు కూడా వెతకాలి, కావాలంటే మా ఇల్లు వెతకండి, రాజుగారి గది కూడా వెతకండి అని ఈ 2 గదులు వెతికాక అప్పుడు రాణుల గదుల్లోకి ప్రవేశపెట్టింది. పెట్టేసరికల్లా వాళ్ళు గుర్తుపట్టేశారు. 1-2 ఇళ్లలో వండటం మొదలుపెట్టారు, 4-5 ఇళ్లలో వండలేదు. ఆ పాత్రలు కనపడ్డాయి. ఎక్కడిది ఏమిటంటే, వంట వాళ్ళు మాకు తెలీదు, ఎవరు పెట్టారో అని అన్నారు. ఇప్పుడు రాణులే తెచ్చి పెడుతున్నారేమోనని అనిపించింది. అక్కడి నుంచి ఆయన కాస్త కూడా ఆలోచించకుండా ఈ 7 రాణుల్ని బయటికి తప్పించి వాళ్ళ మీద విచారణ మొదలుపెట్టాడు. ఈవిడేమంది, ఈ స్వయంప్రభ, అయ్యో అట్లా ఇట్లా చేస్తాం, గర్భవతులు, వీళ్ళని చంపేటాలు అవి చేయకూడదు, అడవిలో వదిలిపెట్టించేసి, ఇంత పని చేసినందుకు, పట్టపటేనుగుని చంపినందుకు శిక్షగా కనుగుడ్లు పీకించేస్తే సరిపోతుంది. ఓహో అని చెప్పి 7 రాణుల కళ్ళు పీకిచ్చేశారు. గర్భవతులుగా 5-6 నెలల కడుపుతో ఉన్న వాళ్ళని అడవిలో వదిలిపెట్టారు. ఇంకా పెద్ద నెలలు కూడా వచ్చేసినాయి, 8-9 నెలలు వచ్చినాయి. అడవుల్లో వదిలిపెట్టబడిన వాళ్ళు 7 నానా తంటాలు పడ్డారు. ఎప్పుడు అడవుల్లో తిరిగిన వాళ్ళు కాదు, ఓ పక్కన కళ్ళు లేవు, రెండో పక్కన కడుపుతో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు తోడు. సరే, మెల్లిగా ఒక్కో రాణి ప్రసవించింది. ఈ ప్రసవిస్తుంటే ఈ అడవిలో నెత్తుటి వాసనకి పురుటికందులు వాసన రారు పసిబిడ్డలు, ఎన్ని రకాల జంతువులు చేరిపోయి చీమలు పట్టేసి 6 పిల్లలు హతమైపోయారు.
ఒకనాటి సాయంకాలం ఆ 7వ అమ్మాయికి పురుడు నొప్పులు మొదలైనాయి. ఆ, వీళ్ళు 6 ఏమనుకున్నారంటే అందరి పిల్లల్ని పోగొట్టుకున్నాము, మనం జాగ్రత్తగా ఉండి ఈ ఒక్క బిడ్డనైనా కాపాడుకుంటే వాడు ఆసరాగా ఉంటాడు మనకి ఆ, అని చెప్పి 6 చుట్టూతా దడిగట్టినట్టు నిలబడి కర్రలు అవి ఇవి పుచ్చుకుని జంతువులు రాకుండా కాపలా కాసి అసలు చేతిలో బిడ్డనిట నేల మీద పెట్టకుండా చేతులు మార్చుకుంటూ 7 చేతులు మారుస్తూ పిల్లాన్ని బతికించుకున్నారు. ఒక్క పిల్లవాడు పుట్టాడు 7వ భార్యకి. 6 పుట్టారు మగపిల్లలు, అంతా పోయారు. ఉమ్, 7వ భార్య కన్న బిడ్డవాడిని మాత్రం 7 తల్లులు కలిసి పెంచి జాగ్రత్తగా పెంచుకున్నారు. కాస్త నెలలు గడిచే కొందికి ఇంచుమించు అందరూ దగ్గరగా కన్నవాళ్లే కదా, ఆ తల్లి ఒళ్ళో ఈ తల్లి ఒళ్ళో పాలు తాగుతూ పిల్లాడు చక్కగా పెద్దవాడయ్యాడు. ఓ 2వ ఏడు అటా వచ్చేసరికల్లా నడకొచ్చింది, వాడికి 4 కనపడతాయి. పిల్లవాడు తెలివిగా ఉన్నాడు. అడవిలో ఉన్నవాళ్ళు మరీ తెలివిగా ఉంటారు. 4-5 సంవత్సరాలు వచ్చేసరికల్లా తల్లుళ్ళకి తిండి తిప్పలు నీళ్లు తెచ్చిపెట్టడము, ప్రమాదం ఉందేమో గోతులున్నాయేమో చూడడము పిల్లాడు బాగా నేర్చుకున్నాడు. అందరినీ 7 వాడే కాపాడాడు. అయితే ఏమైంది, ఒకనాడు వాడు చెట్టెక్కి ఏవో కాయలకు వస్తుంటే దూరంగా మనుషులు వెళ్తూ కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మా అమ్మ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, మమ్మల్ని మీ ఊరు వస్తామని వాళ్ళని అడిగి వాళ్ళతో కలిసి ఒక పల్లెకి వెళ్ళిపోయాడు. కోయల పల్లెలకి వెళ్ళిపోయాడు. 4-5 ఏళ్ల పిల్లాడు ఈ 7 ఆడవాళ్ళని తరలించుకుని అక్కడికి తీసుకుపోయాడు. తల్లులకు కళ్ళు లేవు కదా, వాడే చక్కగా చూసుకుంటూ ఆ పల్లెల్లో అందరి పనులు చేసి పెడుతూ వాళ్ళకి యాక్టివ్గా ఉన్నాడు. పిల్లాడు అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగున్నాడుగా. వాళ్ళు కొంచెం సరదాగా బాగా చూసేవాళ్ళు. క్రమంగా వీడికి పుట్టినప్పటి నుంచి అడవిలో ఉన్నాడు కదా, చెంచుల లాంటి తెంపరతనమే ఉంది పిల్లాడికి. అన్ని పనులు చేయగలిగేవాడు, వేటాడేవాడు, ఉత్సాహంగా ఉండేవాడు. ఒకనాడు ఏమైందట, అడవిలోకి వాడికి 14-15 ఏళ్ళు వచ్చేసరికల్లా సింహం ఒకటి ఎదురైంది. ఆ సింహాన్ని వీడ ఎంత తెలివిగా చంపాడో, చాలా అద్భుతంగా చేశాడు. ఆ వేటను చూసి ఊళ్ళో అప్పటిదాకా పిల్లని చిన్నాడు అని పిలిచేవారు, చిన్నపిల్లాడు కాబట్టి. ఆ సింహాన్ని చంపినది చూసి సింహదమనుడు అని పేరు పెట్టుకున్నారు. వాడే వీళ్ళకి రాజుగా కూడా ఉండేవాడు, అన్నిటికీ నాయకుడు వాడే, తెలివైన మాటలు వాడివి. అయితే ఇంచుమించుగా కోయపల్లిలో సగం మంది వీడు చెప్పిన మాటే వినేవాళ్ళు. ఈ పిల్లాడికి ఎప్పుడు డౌట్గా ఉండేది, వీళ్ళందరూ ఒకలా ఉన్నారు, మా అమ్మలు తేడాగా ఉన్నారు, నేను కూడా వీళ్ళలాగా లేను, ఇక్కడ పుట్టిన వాళ్ళలాగా లేము మేము. ఓ 14-15 ఏళ్ళు వచ్చాక వారా వీరా అందరి మాటలు విని వాడు తల్లుల్ని నిలదీసి అడిగాడు, సింహదమనుడు, ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు, నేను ఎందుకు తేడాగా ఉన్నా, ఈ కిరాతుల్లో ఎవరు నా తండ్రిలాగా నాకు అనిపించట్లేదు అనేసరికి అప్పుడు మెల్లిగా జరిగిందంతా చెప్పుకొచ్చారు. చాలా కష్టంతో వచ్చింది వాడికి. సరే మనం పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడే ఏదైనా చేద్దామని ఇంకొక 1-2 ఏళ్లలో వాడు ఏం చేశాడు, ఈ అడవిలో రకరకాల చోట బంగారము రత్నాలు దొరికే ప్రదేశాలు ఉన్నాయి. ఈ వాటిలలో చక్కగా సంగ్రహించుకున్నాడు. వాడు ప్రతి పని చేసినప్పుడల్లా కొంత సొమ్ము వెనకేసుకునేవాడు. ఆ డబ్బులు చేత్తో పుచ్చుకుని 7 తల్లుల్ని వెంట పెట్టుకుని కాంభోజ రాజ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని తల్లులు 7 ఆ ఇంట్లో ప్రవేశపెట్టి వాడు ఆ ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. ప్రతి వాళ్ళకి వీడు ప్రత్యేకంగా ఉన్నాడని తెలిసేది. అయితే ఏమైంది, ఒకనాడు ఒక గుర్రము కత్తి 2 అమ్మకానికి వచ్చినాయి. ఏమిటది, ఆ కత్తి మహాబరువు, ఆ గుర్రం ముఖం మీద ఒక బట్ట వేసి ఉంది, దాని మీద ఏం రాస్తుందంటే ఈ కత్తి నెత్తగలిగే వాడికే ఈ గుర్రం అమ్మబడుతుంది. కత్తి గుర్రం కలిసే, దీని ఖరీదు 2000 వరహాలు, కత్తెత్తగలిగే ధీరుడెవడో కనిపెడదాము అని. శత్రుంజయుడు కూడా ప్రయత్నించాడు, రాజు కూడా, అతని వల్ల కాల. ఊళ్ళో అందరూ ట్రై చేస్తున్నారు, ఆ కత్తి ఎత్తలేరు. అదొక తోపుడు బండి మీద తీసుకొస్తున్నారు, బండి గుర్రం పక్కపక్కనే ఉన్నాయి. ఈ సింహదమనుడు నేను ప్రయత్నం చేస్తానని కత్తిని లేవదీశాడు. వాడు వరప్రభావాన పుట్టినవాడు, మామిడి పండు తింటే పుట్టాడు కదా. కత్తి ఎత్తేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గుర్రం ఏంటంటే పైన ఎగురుతుంది, ఆకాశంలోనూ ఎగరగలదు, నేల మీద నడవగలదు. ఆ కత్తిని పట్టుకుని గుర్రం ఎక్కాడు. గుర్రం పరుగులు తీసింది, ఆకాశగమనం కూడా వచ్చేసింది దానికి, పైన కూడా ఎగిరి చూపించింది. ఊళ్ళో వాళ్ళందరూ సాధు ఓహో అన్నారు. ఓహో సరే బాగానే ఉంది, ఊహో అనడానికి వీడి దగ్గర డబ్బులేవి, అదే కదా, డబ్బు లేదు, వీడు పేదవాడు కదా, అక్కడి నుంచి వచ్చాడు, కొద్దిగా తెచ్చుకున్నాడు. వాడు అమ్మల్ని పోషించుకోవాలి, 7 1 8 మంది మనుషులు తినాలి.
వీడికేం ఉద్యోగం సద్యోగం ఏర్పడలే. ఇంతలో సైన్యాధ్యక్షుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారికి ఆ గుర్రం స్వాధీనపడిందని, ఆ కత్తి ఎత్తబడిందని చెప్పారు. రాజుగారు హుటాహుటిని వచ్చాడు. కుర్రాన్ని చూసి ఆశ్చర్యపడి, వీడికో 17 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళు ఉన్నాయో లేదో, చక్కగా నూనూగు మీసాలవాడు కుర్రాడు, బలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఎవరబ్బాయివి గోత్రనామాలు అడిగాడు. వీడవేవి చెప్పల. సరే, నీకు ఏం కావాలి, ఇంత గొప్ప పని చేసావంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఈ గుర్రాన్ని కత్తిని నాకు కొనిపెట్టండి, నెలకి 100 మాడలు జీతం ఇస్తానంటే మీ దగ్గర పని చేస్తానన్నాడు. శత్రుంజయుడు ఊళ్ళో ఎవ్వరూ చేయలేని పనిని చేసిన వాడిని తన దగ్గర ఉంచుకోవద్దు, మరి లేకపోతే రేపొద్దున వీడు రాజు అయిపోతాడు. అందుకని ఏం చేశాడు, ఆ గుర్రాన్ని కత్తిని కుర్రాడి కొనిపెట్టాడు. తర్వాత ఇవాళ నుంచి మా దగ్గర చేరు, సైన్యంలో చేరమని చేర్చుకున్నాడు. చేర్చుకుంటే ఏమైంది, కొద్ది రోజులు, ఒక 4 రోజులు గడిచినాయి. డబ్బులు సంపాదన మొదలైంది కాబట్టి తల్లులు హాయిగా సుఖంగానే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకున్నారు, బాగుంది. ఈ లోపల ఏమైంది, మన ఈ స్వయంప్రభ ఉంది కదా, ఒక ఏనుగుని భక్షించింది. ప్రజలంతా గోలగోలు చేశారు. ఏనుగు చచ్చిపోయింది, గుర్రాలు చచ్చిపోతున్నాయి, కోళ్ళు అవి అయితే ఒకేసారి 100 మాయమైపోతాయి, మేకలు 10-15 మాయమైపోతాయి. ఓ గుర్రం ఓ ఏనుగుతో సరిపెట్టుకుంటుంది. ఏనుగు తింటే వారం దాకా రాదు. జనం అంతా గోల్ చేశారు. రాజుగారు ఏం చేశాడు, సింహదమనుని పిలిచి, నువ్వు చాలా పరాక్రమం ఉన్నవాడిగా ఉన్నావు, నువ్వు కనిపెట్టు, ఈ పని ఎవరు చేస్తున్నారో మాకు తెలియటం లేదు, చూడమన్నాడు. సరే, గుర్రం వేసుకుని ఊరంతా తిరిగాడు. తర్వాత వీడికి తట్టింది, కింద తిరుగుతుంటే తెలీదు, గాల్లో తిరిగితే బాగా తెలుస్తుందని ఆ గుర్రం గాల్లో ఎగురుతుందిగా, గాల్లో తిరగటం మొదలుపెట్టాడు. స్వయంప్రభ తినడం కోసం బయటకు వచ్చి ఈ గాల్లో ఎగురుతున్న వాడిని చూసేసరికి భయం వేసింది, అమ్మా వీడు పట్టేస్తాడు అని. అక్కడి నుంచి 3 నెలల పాటు దానికి ఆహారం లేకుండా అయిపోయింది. రాత్రిపూట బయటకు వస్తే వీడు తిరుగుతుంటాడు, ప్రతిరోజు రాత్రిపూట తిరుగుతాడు. సరిగ్గా దాని ఆహార సమయం ఏమిటి, తెల్లవారుజాము రాకూడదు, 12 నుంచి 3 లోపల. వీడు కూడా ఏ పొద్దున సాయంకాలం భోజనం చేసి పడుకుని 12 అయ్యేసరికి రోడ్డు మీదకి వస్తాడు, తెల్లవారుజామున ఇంటికి వెళ్తాడు. కరెక్ట్గా దాని టైము వీడి టైము ఒకటి. దాంతో తిండి లేదు, దానికి విసుగు పుట్టిపోయింది. వీడిని అడ్డు తప్పించుకోవాలి ఎలాగైనా అనుకుంది. ఈ అడ్డు తప్పించడానికి సింహదమనుణ్ణి స్వయంప్రభ ఏం చేసిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా చాలా బాగుంది. రమ్మగారు, మనం సింహదమనుడు సిరీస్ చేస్తా ఉన్నాం, 4 భాగాలు వస్తాయి అన్నారు కదా, 2వ భాగంలో ఉన్నామండి. అవును, 2వ భాగం మొదలు పెడదామా. సింహదమనుడి కుర్రాడు ఏం చేస్తాడు, రోజు గుర్రం వేసుకుని ఆకాశంలో తిరుగుతున్నాడు. తిరిగేసరికల్లా ఈ రాక్షసుడిగా స్వయంప్రభకి ఇబ్బందిగా ఉంది. వీడి ఇక్కడే ఉంటే కుదిరేలాగలేదు, వీటి ఎలాగైనా అడ్డు తప్పించాలి. ఏం చేద్దామని ఆలోచించి ఏమన్నది, ఓ రోజు రాజుగారి దగ్గరికి రానికుండా విసుక్కుంటూ ఉన్నది. ఆయన ఎందుకు ఇది విసుకానంటే, నాకు ఒక పీడకాలు వచ్చింది, సముద్రానికి అవతల ఒక కొండలో ఒక కోనలో ఎక్కడో మా సోదరు ఉంది, దాని పేరు భ్రమరవాణి, అది దానికి ఏదో అయిపోయినట్టుగా నాకు కల వచ్చింది, దాని గురించి ఎట్లా తెలియాలో నాకు అర్థం కావటం లేదు, ఎవరైనా ఆకాశంలో ఎగిరెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళి దాన్ని చూసి వస్తారు, ఎన్నాళ్ళో ఏందో మేము కలుసుకుని. ఈవిడేం చెప్పింది, నేనేదో అమరావతి రాజకుమార్తెని అట్లా చెప్పింది కదా, వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, ఈ మగవాడితో ఈ భర్తతో కలిసి వచ్చేసింది ఈవిడ. అవును కదా, పాపం పుట్టింటి వాళ్ళ మీద ఆ మాత్రం భ్రమ ఉంటుంది కదా ఎవరికైనా. ఆయన అన్నాడు, నీకేం కావాలో చెప్పు, నువ్వు మామూలుగా ఉండు, నువ్వు ఇలా ఏడు మొహం పెట్టుకుని ఉండబోక అని బాగా బతిమలాడాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ సింహదమనుడు ఉన్నాడే, ఈ అబ్బాయికి మీరు గుర్రం కొనిపెట్టారు, అది ఆకాశంలో తిరుగుతుంది, ఆ పిల్లాన్ని ఏమైనా పంపించి కనుక్కుంటారా, మీ వల్ల అవుతుందా అంతే అనేసరికల్ ఈయన అన్నాడు, దాందేముంది, సింహదమనుడు మనం ఏం చెబితే అది వింటాడు, పైగా మన దగ్గర ఉద్యోగి, ఇప్పుడు 100 మాటలు ఇస్తున్నావు, ఈ పని చేసి వచ్చినందుకు ఇంకో 100 మాటలు ఇస్తాం, నేను చెప్తాను, నువ్వు బెంగ పెట్టుకోక అక్కడికి ఎట్టా వెళ్ళాలో ఆ పిల్లాడికి చెప్పు అని ఒప్పించాడు. ఒప్పిస్తే సింహదమనుడికి చెప్పాడు, ఈ నా భార్యకి స్వయంప్రభకి ఒక సోదరుంది భ్రమరవాణిని, అక్కడెక్కడో ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి, వెళ్ళొస్తావా ఒకసారి, ఇట్లా గుర్రం వేసుకుని వెళ్ళటమే కదా, ఆకాశ గమనమే కదా, అది కదా ఇది కదా అన్నాడు. కుర్రాడు ఇంటికి పోయి చెప్పాడు, ఇట్లా అడుగుతున్నారు అని. అనేసరికి తల్లులు కంగారు పడ్డారు, వద్దు అది అసలే రాకాసి, అసలు అది వచ్చాకే ఈ సింహాలు కాదు ఏనుగుల్ని గుర్రాలని తినడం మొదలైంది, మా అందరి కనుగుడ్లు పీకిచ్చేసింది పాపిష్టిది, అమ్మో నిన్నేం చేస్తుందోరా, నువ్వు దానికి అడ్డంగా ఉన్నావని ఈ పని చేస్తోందేమో, వద్దు అన్నారు. అనేసరికి వెళ్తే కానీ తెలియదుగా ఏ సంగతి, ఎలాగో మన గుర్రం ఉంది, అంతగా అయితే నేను పరిగెత్తి వచ్చేస్తా అక్కడి నుంచి, నేను చూస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని తల్లుళ్ళకి అన్నీ ఏర్పాట్లు చేసి డబ్బు దశకం సామాన్లు అన్నీ బయలుదేరాడు. ఈవిడేం చెప్పింది,
3 సముద్రాలు దాటాక ఒక కొండ వస్తుంది. ఆ కొండ మీద ఒక బిలం కనపడుతుంది. ఓ పొద ఉంటుంది, బిలం ఉంటుంది. ఆ బిలం మీద నేను ఒక పొడిస్తాను, అది కనుక వేసావంటే మంట వచ్చి అది కొండ విచ్చుకుంటుంది. నువ్వు ఆ లోపలికి మెట్లు కనపడతాయి. నువ్వు దిగి వెళ్ళిపోతే మా అక్కయ్య నీకు కనపడుతుంది, అక్కయ్యో చెల్లో మా సోదరి నీకు కనపడుతుంది. అద్భుతంగా ఉంటుంది, నేను ఎంత బాగానో చూసుకుంటుంది. ఒక మాట చూసి క్షేమం సమాచారం కనుక్కుని వచ్చి అని ఇదిగో ఉత్తరం రాశానని ఇచ్చింది. ఆ ఉత్తరం మరి వాళ్ళు ఎవరో రాసుకున్న ఉత్తరాలు మనం ఎందుకు చదువుతాం? ఉత్తరం రాసి ఇచ్చింది, చుట్టి జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళొస్తానన్నాడు. తల్లుళ్ళకి వీడుకోలు చెప్పాడు. రాజుగారికి స్వయంప్రభకి బాయ్ బాయ్ చెప్పి గుర్రం ఎక్కిపోయాడు. అది ఆకాశంలో నడుస్తూ వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఇప్పుడు వీళ్ళున్న రాజ్యం నుంచి ముందుకు వెళ్ళాలి కదా, పైనుంచి వెళ్తుంటే కొన్ని చోట్ల ఊళ్ళు కనపడిన చోట మరి ఆకాశంలోకి వెళ్ళకుండా కొంచెం ఊరికి దగ్గరగా వెళ్ళి ఊళ్ళో అందాలన్నీ చూసుకుంటూ పోతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక రాజ్యం కనపడుతోంది, చాలా ఇదిగా కనపడుతోంది. ఇవంతా తోటలు దొడ్లు ఉన్నాయి. ఒక పెద్ద ఆకాశ హార్మ్యంలాగా రాజసౌధం ఒకటి కనపడింది, తెల్లటిది. దాని మీద కొంతమంది ఆడపిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు. ఓహో. వాళ్ళల్లో ఒక మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న పిల్ల దూరం నుంచి ఏదో కనపడుతుంటే అటా చూస్తోంది. క్రమంగా ఆవిడకి అర్థమైంది గుర్రం మీద రాకుమారుడు ఉన్నాడు. రాజకుమారుడలే కనపడుతున్నాడు. గుర్రాల మీద ఉంటే సాధారణంగా ఎవరో పురుషుడు, రాజకుమారుడేమో అనుకుంది. దగ్గరకు వచ్చేసరికల్లా అమ్మాయి మైమరిచిపోయింది. చిన్నప్పటి నుంచి అలా కోరిక, గంధర్వలోకాలకి ఎగిరిపోవాలి, గుర్రం మీద వచ్చే రాజకుమారుడు తనని తీసుకుపోతాడు, అలాంటి ఊహ ఉండేది అమ్మాయికి. నిజంగానే అట్లా మబ్బుల్లో తేలుతూ వాడు కనపడేసరికల్లా ఈ సింహధవనుడు చెయ్యి చూపించింది, రారా అని. పిల్ల బాగుంది, అసలు ఊరు చాలా బాగుంది. సరే కాస్త రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని ఈ సింహధమనుడు ఇక్కడ ఆగాడు. ఆగేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు. సరే ఆ మేడ మీద దిగాడు. గుర్రాన్ని పక్కన కట్టేశారు. ఇది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, తాగడానికి ఏదో ద్రాక్షారసం ఇచ్చారు, తినడానికి ఏమిటో పెట్టారు. బాగా కబుర్లు చెప్పుకున్నారు. అదెవరు ఇదెవరు ఇవేమిటి అవేమిటి అన్నీ మాట్లాడుకున్నాక సరే నేను నిన్ను ప్రేమించానంది మణిమంజరి, నాకు కూడా నీ మీద ప్రేమ కలిగిందన్నాడు సింహధమనుడు. ఇద్దరు కలిసి కులాసాగా కాలక్షేపం చేశారు. ఆ అబ్బాయి కాస్త నిద్రపోయాడు. ఈ పిల్ల ఏం చేసింది, అతను వంకికి తగిలించిన చొక్కాని ఊరికే అట ముద్దుగా ఇట అన్నది. అనేసరికి దాంట్లో ఏదో చుట్టలాగా తగిలింది. ఏమిటా అని ఆ చుట్టని బయటికి తీసింది. అది ఉత్తరం. ఏమిటి చదువు ఉందో ఇందులో చూద్దామని ఆ అబ్బాయి తీయల ఆ ఉత్తరాన్ని. ఈ పిల్ల మాత్రం ఉత్తరాన్ని తీసింది. తీసేసరికి అందులో రాసున్నది ఏమిటి, పైశాచి భాష. ఈ అమ్మాయి పేరు మణిమంజరి, రాజకుమార్తె. ఆ పిల్లకి ఒక సిద్ధ గురువు ఉన్నాడు, గురువుగారు. ఆయన ఎన్ని భాషలో చిన్నప్పటి నుంచి ఈ పిల్లకి నేర్పించాడు. పైశాచి భాష క్షుణ్ణంగా వచ్చు, అది రాయగలదు, చదవగలదు. ఆ ఉత్తరం చదివితే ఏమిటి, వీడు దుర్మార్గుడు, ఈ పిల్లవాడు వీడు వచ్చిన దగ్గర నుంచి రాజు నా వశంలో లేడు, వీడి వల్ల నాకు ఆహారం లభించట్లేదు, వీడిని సంహరించు అని రాసుంది. ఓహో, ఈ రాణి గారు అది మనిషి కాదు, పైశాచి భాషలో రాస్తుందంటే అదేమిటో. ఈ ఉత్తరం చూసి అవతలది వీడు వెళ్ళగానే అక్కడ ఎవతుందో అది వీడి కుర్రాన్ని చంపేస్తుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, అట్లాంటిదే ఒక కాగితం తెప్పించి ఈ ఉత్తరాన్ని తన దగ్గర దాచిపెట్టి దాని మీద ఇతను నా పెంపుడు కొడుకు, ఇతను వచ్చాక నా జీవితం ఎంతో బాగుంది, మనం ఇంతలు విడ్డూరాలు విశేషాలు అన్నీ చూపించి బాగా సత్కారం చేసి పంపించు అని ఉత్తరం రాసి పెట్టేసింది జేబులో. పాత ఉత్తరం తన దగ్గర పెట్టుకుంది. సరే తెల్లవారింది. 2 రోజులు 3 రోజులు ఈ అమ్మాయి దగ్గర ఉన్నాడు. ఉండి మణిమంజరికి ఏం చెప్పాడు, నేను ఈ పని మీద వెళ్తున్నా కదా, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను, మీ నాన్నగారితో మాట్లాడి వివాహం చేసుకుందాము. గాంధర్వ విధిన వివాహం ఎటాగ 3 రోజులు ఉండిపోయాడు ఆ పిల్లతో. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏమైంది, ఆ కొండ మీదకి ఎక్కాడు. 3 సముద్రాలు దాటాక మధ్యలో కొండలు వస్తాయి. 4వ సముద్రానికి 3వ సముద్రానికి మధ్యలో ఆ కొండల మీద ఈ గచ్చ పొదలు లాంటివి పెద్ద పెద్ద పొదలుండి అక్కడ ఒక బిలం ఉంది. ఆ బిలంలో ఈ పొడి వేసాడు. ఆవిడ పొడి ఇచ్చిందిగా, పెద్ద మంట వచ్చి బిలం సెపరేట్ అయింది. ఆ లోపల ఎవరో ఒక బ్రహ్మరాక్షసి కూర్చున్నది. వీడిని చూడగానే నరవాసన అని పరిగెత్తుకుంటూ వచ్చింది. వీడు గబగబా జేబులో ఉన్న ఉత్తరం తీసి సింహధమనుడు ఆవిడ చేతిలో పెట్టాడు. పెట్టేసరికి అలా ఉత్తరం చదువుకునేసరికి చేతి రాత కూడా చెల్లెలు రాతే. ఎంతో సంతోషించి, మా సోదరి పెంచుకుంటున్న వాడివా నువ్వు, చాలా సంతోషం,
నేను బాగా చూసుకోమని రాస్తాను. వీటికి అర్థం కాలే, బాగా చూసుకోమని ఎందుకు రాస్తుంది నన్ను? ఆవిడకి మనకి ఫ్రెండ్షిప్ ఏం లేదు, ఏదో ఉంది. ఏమైనా ఈ ఉత్తరాన్ని మణిమంజరి మార్చిందా అని అనిపించింది అతనికి. ఎందుకంటే మంచి మాట రాస్తుందని అతను నమ్మల. ఆవిడకి దుర్బుద్ధి మంచిది కాదు. కానీ ఏదో జరిగింది మతలబు. నేను ఇంకెక్కడ ఆగల, ఓన్లీ మణిమంజరి దగ్గరే ఆగా. ఏదైనా మార్చుంటే 3 రోజులు అక్కడ ఉన్నాను కాబట్టి మణిమంజరే మార్చి ఉండాలి. సరే మంచిదే కదా. ఆవిడ ఏం చేసింది, చాలా సంతోషంగా ఎంత బాగానో దగ్గరికి తీసుకుంది. అబ్బబ్బో ఎంత బాగున్నావురా, నిన్ను ఎంత చక్కటి వాడిని పెంచుకుందిరా మా చెల్లెలు, ఎట్టా ఉంది ఏమిటి, తిండి దొరకట్లేదుట, రాజు ఎట్టా ఉన్నాడు, అది ఎట్టా ఉంది ఇది ఎట్టా ఉంది అని అడిగింది. అడిగాక వీడేమన్నాడు, అబ్బో నన్ను పెంచుకున్నప్పటి నుంచి మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. వీడు గబగబా అల్లుకుపోయాడు. మేము చాలా బాగున్నాం, కానీ నాకేం నరమాంసం ఇంకా అలవాటు అవ్వలేదు, మహామాంస భక్షణ ఇంకా అలవాటు కాలేదు, ఇటీవలే మామూలుగా మాంసభక్షణ చేస్తున్నాను నేను అని చెప్పాక ఇక్కడ వింతలు విడ్డూరాలు అన్నీ నీకు చూపించమంది మీ అమ్మ, పద నీకు అన్నీ చూపిస్తానని ఆ గదులు ఈ గదులు అన్నీ తిప్పితే ఓ గదిలో ఒక పెట్టుంది. పెట్టేది గాజు మోతుందనమాట. దాంట్లో 7 జతల కనుగుడ్లు ఉన్నాయి, 14 కళ్ళు ఉన్నాయి అందులో. ఓ ఉలిక్కిపడ్డాడు, ఏంటిది అని. ఇది ఎక్కడ ఏమిటిది అని అడిగేసరికల్లా ఇవే మీ అమ్మ ఆ రాజుగారి దగ్గర ఉంది కదా, ఆ రాజుగారికి 7 పెళ్ళాలు, 7 పెళ్ళాలని కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టించింది, గుర్తుగా ఉంటుందని మేమే దాచుకున్నాం, వాళ్ళవే కనుగుడ్లు పీకి నాకెవరితోటో పంపిందప్పుడు అని చెప్పేసరికల్ వీడికి లోపల నుంచి మంట వచ్చేసింది. మా అమ్మల కళ్ళు ఇవి అనేసరికల్లా మళ్ళీ లోపల దించుకుని కోపాన్ని తగ్గించుకున్నాడు. ఎందుకమ్మా ఇవన్నీ దాచుకోవటం పిన్నమా, అనవసరంగా పాడైపోవు అంటే పాడైపోవురా, పాడవకుండా ఉంచాము అంటే ఇవి ఉపయోగపడతాయా ఎవరైనా కళ్ళు లేని వాళ్ళకి అన్నాడు. ఎవరికో ఎందుకు, ఎవరికైనా ఉపయోగపడతాయి. వీటిని ఈ పెట్టెలో ఉన్నాయా, ఈ పెట్టెలో ఉంటే ఎన్నాళ్ళైనా ఇటగే ఉంటాయి. పెట్టె మూత తెరిచాక వీటిని తులసి రసంలో ముంచి కనుగుడ్లు లేని చోట కనుక పెడితే వచ్చేస్తుంది. ఆ పోయిన కళ్ళు ఎవరికి పీకామో వాళ్ళకు కూడా పెట్టచ్చు, ఊరికే గుర్తుగా ఉంటాయి, సరదాగా మేము చేసిన కొంటి పనివి అని చెప్పి ఇది ఉంచుకున్నాం. వీడు లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు వాడికి బోలెడన్ని కపాలాల మాలలు కనపడ్డాయి. అక్కడ అన్ని పుర్రెల దండలు. ఆ పుర్రెలు ఎవరివి, ఎక్కడి నుంచి తెచ్చారన్నాడు. మేము ఏ రాజుల్ని మోసం చేసామో, ఏ రాజుల్ని కాల్చుకు తిన్నామో, ఏ రాజుల్ని చంపేశామో వాళ్ళందరివి. ఇప్పటికీ 3000 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాయి అవి. అక్కడ ఏదో సౌందర్య రాశిలాగా కనపడుతోంది. ఆ 50 ఏళ్ల శత్రుంజయుడు ఆవిడతోటి సుఖంగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వీడికి నవ్వొచ్చింది. ఇంకా లోపల ఎన్ని రకాల సామాన్లు, ఒక పంజరంలో చిలక గోరింక ఉన్నాయి. ఇదేంటి అంపినమా, ఇన్ని రకాల సామాన్లలో చిలక గోరింక ఉన్నాయంటే మా ఇద్దరి ప్రాణాలు రా ఇవి అని చెప్పి. చిలకల్లో ప్రాణాలు పెట్టుకోవటము రాక్షసులు వాటికి తెలుసు, అవి హాయిగా ఉన్నాయి. బాగుంది వీళ్ళ సంగతి. అక్కడి నుంచి బయటికి తీసుకుపోయి ఒక చక్కటి అందమైన పిల్లని ఒకదాన్ని చూపించింది. ఈ పిల్లని 7 ఏళ్ల వయసు అప్పుడు తీసుకొచ్చింది. ఓకే, ఎక్కడి నుంచో. ఆ పిల్ల పేరు మోహిని. దానికి ఇంకేమీ తెలియదు, అమాయక పిల్ల. ఈ పిశాచపు తల్లి ఈ మేడ, దానికి అదే తెలుసు. ఆ కొండ లోపలే ఉంటాం. ఆ పిల్ల అటు ఇటు తిరుగుతుంటే ఈ కుర్రాడు మెల్లిగా దాంతో స్నేహం చేశాడు. దానికి 15 ఏళ్ళు ఉన్నాయి. ఏమంది ఈవిడ పేరు ఏమిటి, ఇది కంకాళి. అక్కడ ఉన్నది కరాళి కంకాళి, అక్క చెల్లి. ఎరా నాయనా ఇన్నాళ్ళకు వచ్చావు, నేను పెంచుకుంటున్న పిల్ల, నా చెల్లెలు పెంచుకుంటున్నా, మా సోదరి పెంచుకుంటున్న పిల్లాడు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటావుట్రా అని అడిగింది. సరే చేసుకుంటానన్నాడు. ఆ మోహినితో ఈ కంకాళి ఏం చేసింది, ఈ కుర్రాడి సింహదమనుడికి పెళ్లి చేసేసింది. ఇక మోహిని వాడు హాయిగా ఆ భవనం అంతా తిరిగేవాళ్ళు, ఆ కొండంతా తిరిగేవాళ్ళు. కొద్ది రోజులు గడిచాక ఆ పిల్ల పూర్తిగా మొగుడి వశం అయిపోయింది. మొదట్లో ఏమిటి, ఊరికే హలో అంటే హలో అంటారు ఎవరైనా కొత్తల్లో. దానికి చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు పెంచిన రాక్షసో భీక్షసో అదే దాని తల్లి. ఆ పిల్లకి తెలియదు పాపం. అవును, ఆడపిల్ల చిన్నపిల్లకి తెలియదు కదా. మెల్లిగా భర్తకి వశమైపోయింది. భర్తతో ప్రేమగా ఉండటం అది తెలిసాక ఈ సింహదమనుడు అన్నాడు, ఇది పిశాచి, నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కూడా నీకు తెలీదు, నేను 7 ఏళ్ల పిల్లప్పుడు నేను తెచ్చానంది, మీ అమ్మా నాన్న ఎవరో తెలీదు, దిక్కు దివాణని తెలీదు, నీ పరిస్థితి కంటే అధ్వానం వీళ్ళ చెల్లెల వల్ల మా అమ్మలు అడవులు పాలైపోయారు, 6 అన్నయ్యలు పుట్టారు, నాకు 6 చచ్చిపోయారు వీళ్ళ చెల్లెల వల్ల, నేను ఒక్కడిని బతుకున్నాను, వాళ్ళకేమో కళ్ళు పీకిచ్చేసింది, మా అమ్మలు 7 గుడ్డి వాళ్ళే,
మా నాన్నేమో పిచ్చివాడిలాగా ఈ పిశాచానికి వశమైపోయాడు, మా ఊరంతా పీనుగల కుప్పలే ఉన్నాయి, అన్ని గుర్రాల అవశేషాలు, ఏనుగుల అవశేషాలును. దీన్ని పీచం అణచాలంటే మనం పారిపోవాలి ఇక్కడి నుంచి. వీటి ప్రాణాలు ఆ కనుగుడ్లు రెండు పుచ్చుకుని మనం వెళ్ళిపోదాం, లేదా ఎప్పటికీ మనం ఇక్కడే ఉండాలి, మూడో మనిషి మొహం తెలియకుండా. 7 అమ్మలు ఉన్నారంటే ఈ పిల్లకి ఎంత సంతోషం వచ్చింది. 7 ఉన్నారా, నాకు ఒక్కతే ఉంది, అదేమో పిశాచి. పిశాచం కదా. సరే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఏం చేశారు, ఈ కంకాళి ఎక్కడికో వెళ్ళి బాగా అలసిపోయి ఇక్కడ ఉంటే నాకు రెస్ట్ చాలటం లేదు, నేను అదేదో వింధ్య పర్వతానికి వెళ్తాను, అక్కడ చల్లగా ఉంటుంది, కొండల్లో విసుగ్గా ఉంది, సముద్రాల మధ్యలో ఉప్పురిసిపోతోంది ఒళ్ళు, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, 1-2 రోజులు వస్తా, మీ ఇద్దరు హాయిగా కాలక్షేపం చేయండి అంటే ఇద్దరు కలిసి తిరుగుతున్నారుగా, ఆవిడకి అపనమ్మకం లేదు. అది అట్లా వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, చటుక్కున ఆ చిలక గోరింక ఉన్నాయా, ఆ పంజరాన్ని, ఆ కనుగుడ్లు ఉన్న పెట్టెని పుచ్చుకుని పారిపోయారు అక్కడి నుంచి. వీడు గుర్రం దిగాడు కదా, తమ గుర్రం ఎక్కేసి బయలుదేరారు. ఈ వచ్చే దారిలో ఏమైంది, ఒక అడవి దగ్గర ఆగారు. ప్రయాణం చేసి ఎంతసేపు ఈ ఆకాశగమనం కష్టం కదా, ఓ చోట గుర్రాన్ని కట్టేసుకున్నారు, రెస్ట్ తీసుకోవడానికి చెట్ల కింద పడుకున్నారు. పడుకునేసరికల్లా ఏమైంది, ఒక సింహమో ఏదో కనిపిస్తే ఇతను అన్నాడు, ఈ సింహం ఇబ్బంది పెడుతుంది, మోహిని నువ్వు చెట్టెక్కి ఇక్కడే కూర్చో, నేను ఈ సింహం వెనకాల వెళ్తానని. దాన్ని చంపకపోతే మనకి అడవంతా ఇబ్బందే, ఒక రోజంతా ఇక్కడ ఉండాలి, మనం రెస్ట్ తీసుకుని బయలుదేరదాం అనుకున్నారు. ఈ సింహం వెనకాల పరిగెత్తేసరికల్లా ఈ పరిగెత్తి వీడు అటా ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. అదేదో ఒక రాజ్యం, ఒక కాంభోజ రాజ్యం. అక్కడ రాజుగారికి ఒకే ఒక్క కూతురుంది. వాళ్ళు ఈ గుర్రం వేసుకుని లోపలికి వచ్చి ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చిన సింహాన్ని సంహరించినటువంటి ఈ గుర్రాన్ని పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టారు. వీడు చాలా రోజులైంది, మణిమంజరి తర్వాత ఇతను మనుషుల మధ్యలో లేడు, ఆ రాక్షస్ దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నాడుగా, రాక్షస్ దగ్గర ఆ పిల్ల భార్య, తర్వాత మళ్ళీ అడవిలోకి వచ్చాడు. ఇంత మళ్ళీ రాజప్రాసాదాలు, బిల్డింగులు అన్నీ కనబడి వాళ్ళంతా ఓహో అంటూ ఉండేసరికి ఒక్క పూట కొద్దిగా మైమర్చిపోయాడు. సాయంకాలం అయ్యేసరికల్లా రాజుగారు ఏమన్నారు, అబ్బాయి నాకు పురుష సంతానం లేదు, నాకున్నది ఒక్కతే కూతురు, మరి నువ్వు సింహాన్ని సంహరించావు, ఆ సింహం కొద్ది రోజులుగా ఊళ్ళోకి వచ్చి చాలా ఇబ్బంది పెడుతోంది మమ్మల్ని, నువ్వు ఆ సింహాన్ని సంహరించి ప్రజలందరి మనసు చూరగొన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నా కూతుర్ని పెళ్లి చేసుకోమన్నాడు. ఈ మాటలకి మైమరిచిపోయిన సింహదమనుడు అక్కడ ఆగిపోయాడు. ఇంతలో రాజకుమార్తె వచ్చింది. ఆ రాజకుమార్తెను చూసేసరికల్లా ఇంకా మైమరిచిపోయాడు. ఇతను 2 అమ్మాయిలతో గడిపున్నాడు. ముందేమో అది మణిమంజరి, తర్వాత ఏమో మోహిని, ఈ మూడోది రాజకుమార్తె. ఆవిడ ఇప్పుడు వాళ్ళిద్దరికంటే కూడా ఈవిడ ఇంకా అందగత్తె. లోపల తీసుకుపోయింది, ఆ పూట ఏదో ఉపచారాలు చేశారు, ప్రయాణం చేస్తున్నాడు, ఆ కొండల్లో ఉన్నాడుగా, ఇక్కడ బాగా ఉపచారాలు, శుభ్రంగా తిండి అవి ఇవి ఉండి 2 పూటలు ఉండేసరికి పెళ్లి పట్టుపట్టన్నారు, పెళ్లి చేసేసుకున్నాడు. ఇక మోహిన్ లేదు, మణిమంజర్ లేదు, ఒక రకమైన మైమరపుతోటి అతను అక్కడ ఉండిపోయాడు, జ్ఞాపకం కూడా లేదు. రోజులు గడిచిపోయినాయి. ఆ మణిమంజర్ ఏమైందో, ఈ మోహిని ఏమైందో, చాలా రోజులు గడిచిపోయింది, కనీసం 10-14 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతకాలం అలా చేస్తారా రమ్మగారు, నన్ను వడకు, దుర్మార్గులు చేస్తారు అట్లా. జ్ఞాపకంలో లేదు, ఏదో వేగ్గా ఉంది, ఇక్కడ ఉన్న ప్రపంచమే వేరేగా ఉంది. ఇంతలో రాజుగారు మరణించారు. మళ్ళీ శోకము, సంద్రము, ఇదంతా వ్యవహారము, ఇదంతా చూసుకునేసరికి ఇంకా కూరుకుపోయాడు. ముందంతా ఏమో రాకుమార్తె కర్పూరలతికో ఏదో ఆవిడ పేరు, ఆవిడతోటి సంసార సౌఖ్యం, తర్వాత రాజ్యభారం. ఒకనాడు ఏమైంది, కొంతమంది పల్లీలు వచ్చారు. ఒక అడవిలో 2 విచిత్ర వస్తువులు దొరికినాయి వాళ్ళకి. ఏమిటా 2 విచిత్ర వస్తువులు, ఒక పెట్టె, దానికి అది చెక్కతో చేసిన పెట్టె, పైన అద్దం ఉంది, ఆ తలుపు తీయటానికి వీలు లేకుండా తాళం వేసింది, దాంట్లో 7 జతల కనుగుడ్లు ఉన్నాయి. ఇంకొకటి ఒక బంగారు పంజరం, అందులో 2 రకాల పిట్టలున్నాయి. అసలు పంజరాలు ఈ ప్రాంతం వాళ్ళకి తెలియదు.
విచిత్రంగా ఎప్పటి నుంచి ఉన్నాయో ఆ పక్షులు 2 జీవించే ఉన్నాయి. ఓహో, వాటికి ఆహారం ఎలానో నీరు ఎలానో తెలియదు. తెలియదు. ఇది వింతగా ఉందని ఆ బోయ వాళ్ళు రాజుగారికి తెచ్చి అప్పచెప్పారు ఈ సింహదమనుడికి. ఎప్పుడైతే వాటిని చూశాడో చటిక్కిన కొరడా పెట్టి కొట్టినట్టు గుర్తొచ్చేసింది. మా అమ్మల కళ్ళు ఇవి 2 మా అమ్మల్ని మోసం చేసిన అక్కా చెల్లి తాలూకు ప్రాణాలు. అప్పుడు మోహినేది అప్పుడు గుర్తొచ్చింది. మోహినేది మణిమంజరేది చాలా ఇదైపోయాడు. అయ్యో నేను ఇంత మైమర్చిపోయానే, వీళ్ళని మర్చిపోయాను, ఎటు వెళ్ళిపోతున్నానో తెలియకుండా ఇందులో కూరుకుపోయాను, ఇప్పుడు వీళ్ళని ఎట్లా అని చెప్పి ఈ 2 భార్యకి ఇచ్చాడు భద్రపరచమని. ఆ కర్పూర తిలకకి ఇచ్చి ఇవి భద్రపరచు, నేను నా భార్యల్ని వెతుక్కోవాలి, మా అమ్మ వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలీదు, నేను నా ప్రయత్నం నేను చేసుకుంటానని అతను బయలుదేరి వెళ్ళాడు బయటికి. ఈ వెళ్ళిన సింహదమనుడు తమ భార్యల్ని కలుసుకున్నాడా? ఒకటి. అడవిలో ఉండిపోయినటువంటి మోహిని ఏమైపోయింది? మణిమంజరి సంగతి ఏమిటి? ఇవి కాకుండా ఆ తల్లులు 7 కళ్ళు పోయి ఆ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏమైంది? ఇప్పుడు ఆపి మళ్ళీ వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమగారు. మనం సింహదమనుడు సిరీస్ లో ఉన్నాము, ఇంచుమించుగా చివరి భాగంలో ఉన్నట్లున్నాం కదా. 2 చెప్పాము, మూడో భాగం చిన్నవే. అవునవును, భలే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సింహదమనుడు కనుగుడ్లు దొరికినాయి కదా, అతను వెతుక్కోవడానికి ఊరి మీదకి బయలుదేరాడు. అయితే ఇది కథ మొదటి భాగంలో అతను ఏం చేశాడు, మోహినిని ఒక చోట వదిలిపెట్టాడు, చెట్టు కింద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ చెట్టు కింద వదిలిపెట్టి వెళ్ళిపోయిన మోహిని ఏమైపోయింది? అతను ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళిన వాడు అటకే ఉండిపోయి రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకుని మోహిని మణిమంజరిని ఇద్దరిని మర్చిపోయాడు. ఈ ఉన్న అమ్మాయి చాలాసేపు కూర్చుంది. ఆ మోహినికి మనుషుల మొహం తెలియదు, ఎందుకంటే రాక్షసి ఏడాది పిల్లని తెచ్చి పెంచింది. అవును అవును, దానికి తెలిసిన మొహం ఒకట రాక్షసి, రెండోది సింహదమనుడు. ఉండేసరికల్లా ఎవరో మనుషులు వచ్చారు. వాళ్ళందరినీ వింతగా అమ్మాయికి వీళ్ళెవరో ప్రమాదకారిగా ఉన్నారు, దాక్కుందాము అవి తెలియలే. ఓకే, వాళ్ళేమో వచ్చిన వాళ్ళు దొంగలు. ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ ఒలుచుకున్నారు భయపెట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అమ్మాయికి అర్థం కాలేదు, తెలియదుగా పాపం. నగలన్నీ ఒలుచుకున్నాక వాళ్ళలో ఒకటికి తట్టింది, పిల్ల చిన్నపిల్ల చక్క ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, దీన్ని నేను ఉంచుకుంటానన్నాడు. అనేసరికి మిగిలిన వాళ్ళు అన్నారు, అదేంటి మాకేనా చేత కాదు, మాకు వచ్చు, మేము ఉంచుకుంటాం. చెడామాడా కొట్లాడుకున్నారు. అమ్మాయి కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే దానికి పారిపోవాలని కూడా తెలియదు ఆ పిల్లకి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఓ పక్కన నిలబడి చూస్తుండేసరికల్లా ఆ పక్కకి ఒక ఆటవిక వైద్యుడు ఒక ఆయన అటు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ దొంగలు అందరూ వెళ్ళిపోయారు, ఇద్దరు కొట్లాడుకుంటున్న వాళ్ళిద్దరు మిగిలారు, ఆ పిల్ల అక్కడే వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు పొడుకుని చచ్చారు వాళ్ళిద్దరు. ఓహో, ఈ పిల్ల తెల్లమొహం వేసుకుని నుంచునేసరికల్లా ఆ వెళ్తున్న ఆటవిక వైద్యు ఒక ఆయన చూసి ఆ అమ్మాయిని తీసుకుపోయాడు తనతోటి. అమ్మ మా ఊళ్ళో మా పక్కనే పల్లి ఉంది, అక్కడ ఉందో కానీ మీ ఆయన వచ్చాక నేను తీసుకెళ్తాడులే అని చెప్పి వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. అయితే ఈ వెజ్ ఏమిటంటే ఒక పూజారి ఆ ప్రాంతానికి, వైద్యము పూజారి 2 చేస్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక ఆటవిక పల్లెకి అనుబంధంగా ఉన్న ఒక చిన్న గుడికి అతను పూజారి అనమాట. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఏంటంటే అన్నిటికీ మంచి చెడు అతన్నే కనుక్కుంటారు. ఈ పూజారి భార్య పరమ గయ్యాళిది, చాలా గయ్యాళి. ఈ పిల్లని తీసుకొచ్చేసరికి కల్లా ఔరవురా దీనెవత్తనో తెచ్చి నా నెత్తి మీద పెట్టావా డామ్ డోమని పొట్టాడింది. అతను కేకలేశాడు, నేను పెద్దవాడిని, ఆ పిల్ల చిన్నపిల్ల, మా భర్త ఎక్కడో వదిలిపెట్టి పోయేట, ఎప్పుడైనా రేపు నాటికి వెతుక్కుంటూ వస్తాడు, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, అతను ఏం గొప్పవాడో ఏదో గుర్రం వేసుకొచ్చాడని చెబుతోంది, మన ఇంట్లోనే ఉంచుకుందామన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే ఏమైంది, నిజానికి ఈ పూజారి గారి భార్య, ఆవిడ 2వ భార్య ఇప్పుడున్నది, ఆవిడకి వేరే ఇతరత్ర 2-3 స్నేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఇంకొక ఆడపిల్ల వచ్చి ఉంటే అదొక తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటుంది, తెలియదు పెద్దగా, కానీ చూస్తుంది కదా. ఆవిడ ఫ్రెండ్షిప్లన్నీ గట్టయిపోతున్నాయి. ఎలాగైనా ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ఉన్నది. ఏం చేసింది, ఒకరోజు కాస్త ఏవో లడ్డూలు చేసి దాని మీద ఓ నలకంత విషం చల్లింది. చాలా రోజులు చూసింది ఈ పిల్ల, దానంతట అది పోతుందేమో, మొగుడు వచ్చి తీసుకుపోతాడేమని. దానికేమో వెళ్ళడం తెలీదు, ఆ మొగుడు ఎవడు రాలవాడు, మర్చిపోయాడు కదా అతను సింహదమనుడు, ఈ పిల్లని మర్చిపోయాడు, రాలేదు. చూసి ఇక నా జీవితం ఇటగే వృధాగా పోయేలాగా ఉందని ఒకనాడు ఒక లడ్డూలు చేసి కొద్దిగా విషం చల్లి పెట్టింది. మోహిని తింటే ఆ పిల్ల పోతుంది, పోతే మొగుడు మీద బెంగతో చచ్చిపోయిందని చెప్పచ్చు అనుకుంది. ఆ పూట ఏమైంది, ఈ పిల్లని ఏదో మాయపుచ్చుతున్నానని
నీళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పేసరికి ఈవిడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు, ఒకడు వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ పిల్ల ఇంకా పడుకోలేదు, నువ్వు మంచం కింద దాక్కోమని చెప్పి ఆ మంచం కింద పడుకున్నవాడు నిద్ర వస్తుంది అంటుంటే ఏదైనా కాలక్షేపానికి నవిలితే నిద్ర రాదని 2 లడ్డూలో 3 లడ్డూలో చేతులు పెట్టింది. పొరపాటున ఏం చేసింది, ఈ మోహిని కోసం విషం జల్లిందిగా, ఈ కంగారులో భర్త చూస్తాడేమో మోహిని చూస్తుందేమో అన్న కంగారులో ఆ విషం జల్లిన లడ్డూలు వాడి చేతిలో పెట్టేసింది. చక్కగా అవి భుజించి అయిపోయాడు, స్వర్గయాత్ర జరిగిపోయింది. ఆ మంచం కింద పడున్నాడు, ఆ భర్త నిద్రపోయాడు, ఆయన బయటికి వెళ్ళి ఎక్కడో పడుకుంటాడు, మోహిని పడుకుంది. అప్పుడు ఈవిడొచ్చి ఈ పూజారి గారి భార్య ఈ తన స్నేహితుడిని నిద్ర లేపబోయింది. చూస్తే చల్లగా కట్టయిపోయాడు. భయం వేసేసింది, ఏం చేయాలో తెలియలే. ఇంతకీ ఆవిడ తలకు 2వ స్నేహితుడు వచ్చాడు తెల్లవారుజామున. వచ్చేసరికి ఈవిడ గబగబా వెళ్ళి రహస్యంగా చెప్పింది, ఏం పెట్టానో పొరపాటున అది వాడేమో తినేశాడు, తీరా పోయాడు, ఇప్పుడు ఏం చేయను, మా ఇంట్లో పీనికి బయట పెడితే ఇంకేమైనా ఉందా అంటే ఇతను ఏమన్నాడు, ఉండు తెలివిగా చేద్దాం, నువ్వు ఆ పిల్లని వదిలించుకోవాలని చూస్తున్నావు, పిల్ల వల్లే మనకు అడ్డంగా ఉంది, నువ్వు నిశ్శబ్దంగా కాళ్ళు పట్టుకొని ఆ బాడీని పట్టుకుని కాళ్ళు చేతులు చెరుకోవైపున పట్టుకుని తీసుకుపోయి మోహిని మంచం కింద పడుకోబెట్టారు. వీళ్ళ దారిని వీళ్ళు పడుకున్నారు. ఆ అమ్మాయి నిద్రపోతుంది కదా, దానికి ఏం తెలుసు, వీళ్ళు కామ్గా వీళ్ళ పని కానిచ్చుకుని అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున ఏం చేశాడు, వెళ్ళాక ఇతను ఎవరైతే వీళ్ళుంటే చచ్చిపోయాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడు అని వాకప్ చేశాడు. బయటపడాలిగా, ఎక్కడున్నాడు, రాత్రి ఏ సమయంలో ఎవరికి కనిపించాడు, ఎవరింటికి వెళ్ళాడు, ఏ పక్కకి వెళ్ళాడు, ఆను పాను తీసి చివరికి వీళ్ళింట్లో ఈ పూజారి గారు వెజ్ పూజారి ఉన్నాడుగా, వాళ్ళ ఇంట్లో శవంగా కనపడ్డాడు. అది ఆ అమ్మాయి మంచం కింద. జనాలంతా అరిచారు, తిట్టారు, వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి పోట్లాడారు. ఈవిడేమో అవురవురా, దీన్ని ఎవరినో తెచ్చిపెట్టాడు నా మొగుడు, ఇది ఇట్లాంటిదని నాకు తెలీదు, ఎన్ని పనులు చేస్తుందో ఇట్లాంటివి, ఎప్పుడో చంపేసింది చల్లగా అని చెప్పి నానా గందరగోళం చేసింది. ఇంతలో ఏమైంది, అది కొంచెం పట్టణానికి దగ్గరలో ఉంది కదా, ఆ పట్టణానికే కదా ఈ అబ్బాయి వెళ్ళాడు, ఒక పట్టణానికి వెళ్ళాడు. 2వ పట్టణానికి దగ్గరగా ఉన్న పట్టణపు సైనికులు వచ్చారు. వచ్చి చూసి సరే ఈ అమ్మాయిని తీసుకుపోయారు. అప్పటికి ఎన్నాళ్ళు అయింది, ఒక 14 సంవత్సరాలు అయింది. సింహదమనుడు వెళ్ళిపోయి 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు కూడా అతనికి ఏం గతం గుర్తులేదు. ఈ అమ్మాయిని తీసుకుపోయారు. ఈ మోహిని అనుకుంది, ఏమిటో నాకేమీ తెలీదు, అతనేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, నాకు దిక్కు లేదు, దివాణం లేదు, నేను ఏ రాజకుమార్తెనో కూడా తెలియదు నాకు, ఎందుకు అక్కడెక్కడో బడి ఉండే బదులు ఏదో పోతే పోతాము అని చెప్పి నేనే చంపానని ఒప్పుకుంది. ఒప్పుకునేసరికల్లా రాజుగారు మామూలుగా వీళ్ళు ఉంటారుగా మన జడ్జిలు న్యాయమూర్తులు ఊరి శిక్ష విధించారు. విధించేసరికల్లా సరే ఏమైంది, ఆ రాజ్యం ఎవరిది, మణిమంజరి తండ్రిది. ఎప్పుడైతే ఈ సింహదమనుడు 4 కొద్ది రోజులు గడిపి మణిమంజరి దగ్గర మాట్లాడి వెళ్ళాడో ఆ మణిమంజరి గర్భవతి అయింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, వాడికి 14-15 సంవత్సరాలు ఉన్నాయి. దానికి ముందు కదా, మోహిని కంటే ముందు కదా. అయితే ఏమైంది, రాజుగారు దౌహిత్రుడు, ఆయనకు ఒకతే కూతురు మణిమంజరి. దౌహిత్రుడు చాలా తెలివైన వాడు, అంటే అర్థం చేసుకుంటాడని పిల్లాడిని 8-9 ఏటి నుంచే రాచరికపు వ్యవహారాలన్నీ అప్పచెప్పి యువరాజుని చేశాడు. అతను తీర్పరిగా ఉన్నాడు, అన్నీ ఆలోచిస్తాడు బాగా. ఇవాళ వేసిన శిక్షలు అనే లైన్ చూస్తే, ఆ కాగితాలు చూస్తే అతను ఏమన్నాడు, ప్రియుణ్ణి హత్య చేశారని ఒప్పుకుని ఉరి శిక్ష ఇచ్చుకోవటం ఏంటి, కాదని చెప్పాలి కదా ఎవరైనా, ఆ మనిషిని చూపించండి నాకు అన్నాడు. ఆవిడని తీసుకొచ్చారు. అది చూస్తే శోకదేవతలాగా ఉంది, మనిషి చూస్తే ఉంది. చచ్చిపోయిన వాడేమో ఒక సామాన్య కోమటి. ఇంత అందంగా ఉన్న ఆవిడికి వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటి, దీనికి అనురూపమైన వాడు ఎవడైనా ఉండాలి కదా. పోనీ ఈమెకు భర్త ఉన్నాడా అంటే భర్త లేడు. భర్త లేకపోతే హాయిగా టింగురంగా మనం ఉండొచ్చు, ఎందుకు చంపేయాలి. ఈయనకి అనుమానం వచ్చింది, ఇతనికి అసలు ఇది అయ్యి ఉండదు. ఇప్పుడు భర్తను చంపింది అన్నా ఒప్పుకోవచ్చు, ఆ భర్తే ప్రియుణ్ణి చంపాడు అన్నా ఒప్పుకోవచ్చు. భర్త లేడు, ప్రియుణ్ణి చంపింది అన్న మాట ఎట్లా కుదురుతుంది, అసలు పొంతం లేదుగా. నేను మాట్లాడతాను అని ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయిని మీ దేవురు, ఏమండి మీ దేవురు అండి అని చక్కగా కనుక్కున్నాడు. కనుక్కున్నాక ఆవిడ ఏం చేసింది, అమ్మాయికి ఏం తెలుసు, వరుసగా చెప్పింది, నన్ను రాక్షసు ఎత్తుపోయింది, నేను ఫలానా చోట ఉన్నా, ఒక గుర్రం వేసుకుని ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు సింహదమనుడు, మేమిద్దరం చాలా రోజులు అక్కడే కలిసి కాపురం చేసాం, నన్ను తీసుకొచ్చాడు బయటికి,
వాళ్ళ అమ్మ వాళ్ళవి కనుగుడ్లును 2 చిలకల్ని తెచ్చాడు. అక్కడి నుంచి అడవిలో వదిలిపెట్టేశాడు. నన్ను వదిలిపెట్టి సింహం వెనకాల వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఈ పూజారయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ శవం ఎట్టా వచ్చిందో కూడా నాకు తెలియదు అనగానే కుర్రాడికి సింహదమనుడు గుర్రం వేసుకుని వచ్చాడు, ఇది ఆకాశంలో తిరిగే గుర్రం అనగానే తెలిసిపోయింది వాడి మా తండ్రి. వెంటనే అన్నాడు, అమ్మ నువ్వు ఈ పొరపాటు చేయలేదని నాకు తెలిసింది, నేను నీకు కుమారుడితో సమానం, నువ్వు మా దగ్గరే ముందు కానీ చూద్దామని అక్కడి నుంచి జడ్జిలకి వాళ్ళకి చెప్పాడు. ఈవిడ హత్య చేయలేదు అని ఆ పూజారి భార్యని పట్టించారు. ఏం పెట్టి అతన్ని చంపావో చెప్పమని చెప్పేసరికి చివరికి విషయం తెలిసిపోయింది. ఆ పూజారి ఏం చెప్పాడంటే, మేము వచ్చిన నాటి నుంచి ఈ అమ్మాయి నోరెత్తి ఎరగదు, మా ఇంట్లో అడవని చాకరీ అంతా చేసింది, నా భార్య మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిదేను, భర్త వస్తాడని చెప్పింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆ భర్త గురించి అవే మాటలు, వేరే మాట కూడా మారలేదు. అమ్మాయి ఎవరి వైపు తలకాయ తిప్పి కూడా చూశారు కదా. ఇంకేముంది, తేలిపోయిందిగా. పూజారి భార్యని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి మోహినిని అంతఃపురానికి చేర్చాడు, తన తల్లికి అప్పచెప్పాడు. అప్పుడు ఏం ఆలోచించాడంటే, ఒక పని చేద్దాం అని చెప్పి అమ్మది మోహినిది ఇద్దరివి 2 చిత్రపటాలు రాయించారు. రాయించి వాటిని ఏం చేశారు, ఈ మన ధర్మసత్రాల దగ్గర వేళ్లాడదీయించాడు. ఓకే, ఎవరైనా ఈ పటాలు చూస్తూ కనపడితే, పటం చూసి ఆగిపోతే వాళ్ళని తీసుకురండి అని. కొంతకాలం గడిచింది. ఈ మన సింహదమనుడు భార్య కోసం వెతుకుంటూ, మోహిని కోసం వెతుకుంటూ మణిమంజరిని చూడాలని తప్పిస్తూ ఊళ్ళ వెంట తిరుగుతున్నాడు. ఆ మణిమంజరి వాళ్ళ ఇంట్లో మేడ మీదకి దిగాడు, కానీ వాళ్ళది ఏ ఊరు అతనికి తెలియదు. అప్పటికి ఇంకా చిన్నవాడు కూడా కదా. ఇక తిరుగుతున్నాడు, తిరుగుతూ ఈ ఊరు చేరాడు. చేరేసరికల్లా ధర్మసత్రాలు అప్పట్లో పద్ధతి ఏమిటి, ఎవరైనా ఊళ్ళోకి వస్తే ఏ ఊరు నుంచి వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు అని కనుక్కుని రాసుకుని తర్వాత ఆ ధర్మసత్రం చూపిస్తారు. రాజుగారు కట్టింది. ధర్మసత్రానికి వెళ్ళేసరికల్ అక్కడ సత్రంలో వేళ్లాడుతూ కనపడ్డాయి 2 పటాలు కనిపించేసరికల్ ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ నుంచున్నాడు. వీళ్ళిద్దరూ ఒకచోట ఎట్టా ఉన్నారు, మణిమంజరి రాజకుమార్తె, మోహిని ఆ రాజకుమార్తె కానీ అనాథ, ఆమెను అక్కడెక్కడో వదిలిపెట్టారు. 2 పటాలు ఎట్లా ఉన్నాయో తెలీదు, కళ్ళ నీళ్లు కారుస్తూ నుంచున్నాడు. సైనికులు ఈ సత్రం వాళ్ళు గమనించారు, ఇతను ఎవరో చూస్తున్నాడని. వెంటనే ఏం చేశారు, ఆయన తీసుకుపోయి రాజుగారి దగ్గర పెట్టారు. సరికదా ఎవరు ఆ పటాలు ఎందుకు చూస్తున్నావు, నువ్వెవరు అని అడిగితే, వాళ్ళిద్దరూ నా భార్యలే, నేను ఒక ఆమెతో 4 రోజులు 5 రోజులు గడిపాను, వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. రెండో ఆమెను నేను వివాహం చేసుకున్నాను, ఒకటి గాంధర్వ వివాహం, రెండోది విధిపూర్వక వివాహం. నేను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను, మర్చిపోయాను. ఎందుకని దైవ ఘటన వల్ల అలా జరిగింది. వాళ్ళు జ్ఞాపకం వచ్చాక నేను వెతుక్కోవటం మొదలుపెట్టాను. అడవంతా గాలించిన ఆ అమ్మాయి ఆనుపాను నాకు తెలియలే. ఇక్కడ కనపడేసరికి నాకు దుఃఖం వచ్చిందంటే వీళ్ళేనేమో చూడమని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఓకే, ఇక ఎంత సంతోషించాడో. అప్పుడు ఆ మణిమంజరి ఏం చేసింది, ఇతను ఉత్తరం మార్చింది, పైశాచి భాషలో ఉన్నది. ఆ ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ఉత్తరంలో ఏముంది, ఇతన్ని చంపేయమని ఉంది. ఈ అమ్మాయి ఏమో పెళ్లి చేయమని రాసేసింది, మా కొడుకుని బాగా చూసుకోమని. తను ఆశ్చర్యపోయాడు, నా ప్రాణాలు కాపాడేవు నువ్వు, కానీ నేను నిన్ను వదిలిపెట్టేశాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు నీ భర్త లేకుండా కుమారుడితోటి గర్భంగాతిగా అయ్యి నువ్వు ఎలాంటి మాటలు పడ్డావో మీ ఊళ్ళో, నా వల్ల చాలా పొరపాటు జరిగిందని చాలా చింతించాడు. ఈ మోహినితో చక్కగా ప్రేమగా ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మన సొంత ఊరు వెళ్ళాలి. ఇతను వెంటనే ఏం చేశాడు, తన రాజ్యం ఉంది కదా, అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ పెళ్లి చేసుకున్నాడుగా రాజకుమార్తెని. వాళ్ళకి కబురు చేశాడు, రాజకుమార్తెని ఇక్కడికి రమ్మని. తర్వాత 2 వస్తువులు వచ్చినాయి కదా, చిలకలు కళ్ళు, ఆ బాక్సులతో సహా తమ దగ్గరికి రమ్మంటే అవి పుచ్చుకుని సొంత ఊరికి ప్రయాణం అయ్యారు. ఓకే, కాంభోజ్ రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళాక రాజు దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రండి అంటే, ముందు దండెత్తినట్టు వెళ్ళారు, దండయాత్రలాగా వెళ్ళారు. చాలామంది సైన్యంతో వెళ్ళేసరికి రాజు కంగారు పడిపోయాడు. అక్కడ ఏమీ లేదు, ఆయన ఎంతసేపు ఆ భార్యా ప్రియత్వంతో ఉన్నాడు. పిలిపించి ఈయన అడిగాడు, మీకు ఎంతమంది సంతానము, మీ ఏమిటి అంటే, అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, సంతానం లేదు నాకు, సంతానం లేదన్నాడు. భార్య ఉంది కానీ సంతానం లేదు. మరి ఇంకో పెళ్లి చేసుకోలేకపోయారా అన్నాడు. అప్పుడు ఈయన ఆలోచించుకుని, అట్లా చేసుకున్నాను 7 పెళ్ళిళ్ళు, కానీ ఇలా ఒక పరిస్థితి వచ్చి నేను వాళ్ళని పంపించేశాను, ఏం జరిగిందో కూడా నాకు తెలీదు, ఇప్పుడున్న భార్యకి నాకు సంతానం లేదు అనేసరికల్లా, సరే ఇతను ఏం చేశాడు, తల్లుల దగ్గరికి వెళ్ళి మొదట ఈయన పిలవడానికి ముందే
ఆ కళ్ళని వాళ్ళకి తులసి రసంలో ముంచి కళ్ళు అంటించి అందరికీ కళ్ళు తెప్పించుకున్నాడు. 7 తల్లులు కళ్ళు కనపడుతున్నాయి. ఆయన లోపల నుంచి తీసుకొచ్చాడు ఆ 7 తల్లుని. వీళ్ళేనేమో మీ భార్యలు చూడండి, కొంచెం చాలా సంవత్సరాలు అయింది కాబట్టి వృద్ధాప్యం వచ్చింది, మీకు వీరు వృద్ధులయ్యారు, వీళ్ళు వృద్ధురాళ్ళు అయ్యారు అనేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. పేరున గుర్తుపట్టాడు. ఓకే, మీరంతా ఎట్లా ఉన్నారు, ఏం జరిగింది అనేసరికి ఇతను అన్నాడు, మీ సౌందర్యవతి అయిన భార్య తాలూకు అసలు సౌందర్యం మీకు చూపిస్తాను, ఆమెను కూడా పిలవండి అనేసరికి స్వయం ప్రభని రమ్మన్నారు. స్వయం ప్రభ చూడ్డానికి ఎట్లా ఉంది, ఎంత చక్కటిది, మహాద్భుతమైన అందగత్తె కదా. వచ్చాక ఆవిడ ఈయన ఎదురు కూర్చున్నారు. వీడేం చేశాడు, లోపలికి వెళ్ళి మన సింహదమనుడు ఆ దీంట్లో ఉన్న పంజరంలో ఉన్న 2 చిలకల్ని మెడలు విరిచేశాడు. అక్కడున్న కంకాళి చచ్చిపోయి ఉంటుంది, ఇక్కడ ఒక కర్కశ ఉంది కదా, ఇది వీళ్ళు చూస్తూ ఉండగా పెద్దది ఒక 15 అడుగుల శరీరంతో ఇంత లావు మనిషి, అంత లావు శరీరం, కూరలు బయటపడి ఈత పొదలాగా ఉన్న తలకాయతోటి చచ్చి పడిపోయింది. తను నిర్ఘాంత పెడితే ఈ పిశాచితోన ఇంతకాలం నేను కాపురం చేశానంటే, కాపురం చేయటం కాదు, ఈమె కోసం 7 కడుపుతో ఉన్న భార్యల్ని అడవిలో విడిచిపెట్టారు. మీ తెలివి తక్కువతనంతో ఆమె వచ్చాకే ఇక్కడ ఇట్లా జరిగిందని మీరు ఆలోచించలేదు, సౌందర్యం ఇంత చేస్తుంది అని చెప్పి పడిపోయిందిగా శరీరం ముక్కలుగా నరికి తగలబెట్టారు. ఆ తలని తగలబెట్టిన కాళ్ళు ఎదుట ఆ పుర్రెని అడవుల్లో పారేశారు. చిన్న జంతువుల నివాసం ఉండేవి ఆ పుర్రెలో, అంత పెద్దది. మరి అది 15 అడుగుల ఎత్తు ఉందంటే 4 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంది. తర్వాత ఇతను సింహదమనుడు తన 3 భార్యలతోటి, కుమారుడితోటి, తర్వాత ఎంతమందో సంతానం కలిగారు. ఈ 3 రాజ్యాలని ఏలుకుంటూ సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఏంటి. చాలా చాలా బాగుందండి. నమస్తే గారు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.